ఇక రేపటికి సంబంధించిన సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు సంబంధించిన అప్డేట్ ను చూస్తున్నాం. ఏఐసీసీ అగ్రనేతలతో ఆయన భేటీ కాబోతున్నారు. ఇక ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులపై కూడా ఖరారుపై చర్చలు జరపబోతున్నారు. ఏఐసీసీ పెద్దలకు రిపోర్ట్ అందించబోతున్నారు. అయినా 2 రోజుల పాటు సీఎం పర్యటన ఇటు కొనసాగబోతోంది. ఇక సీఎం పర్యటన తరువాత ఎమ్మెల్సీ అభ్యర్థులపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. రేపటి ఢిల్లీ పర్యటన స్కెడ్యూల్ కు సంబంధించిన అప్డేట్స్ ను మా ప్రతినిధి వాసుదేవ్ అందిస్తారు. వాసుదేవ్, చెప్పండి, రేపటి స్కెడ్యూల్ సీఎంది ఎలా ఉండబోతోంది? పర్యటన రేపు ఒక్కరోజే ఉండబోతుందా, లేకపోతే ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉందా? సర్తాజ్, రేపు ఢిల్లీకి ముఖ్యమంత్రి ఉదయం 8 గంటలకు బయలుదేరుతున్నారు. ప్రధానంగా ఏఐసీసీ పెద్దలను కలిసేందుకు కూడా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి ఉన్నారు. అయితే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంబంధించి కూడా ఒక రిపోర్టును ఏఐసీసీ పెద్దలకు ముఖ్యమంత్రి అందించబోతా ఉన్నారు. ఎవరైతే అభ్యర్థుల ఖరారుకు సంబంధించి కూడా ఎవరెవరి పేర్లు అయితే ఉన్నాయో వాళ్ళకి సంబంధించి కూడా, ఎందుకంటే సమయం చాలా తక్కువగా ఉన్న సమయంలో కూడా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఏఐసీసీ పెద్దల్ని కలిసి ఆ రిపోర్ట్ అందజేశారు. అయితే సీఎం 2 రోజుల పాటు ఢిల్లీలో ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఎమ్మెల్సీ అభ్యర్థులు ఫైనల్ అయిన తర్వాత క్లారిటీ తీసుకున్నాకనే తిరిగి హైదరాబాద్ వచ్చే అవకాశం కనిపిస్తా ఉన్నాయి. కాబట్టి రేపు ఎల్లుండి 2 రోజుల పాటు కూడా ముఖ్యమంత్రి ఢిల్లీలో ఉండే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. అయితే ఈ రోజు కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత కూడా రేపు ఉదయం 8 గంటలకైతే ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్తున్నట్టుగా మనకు సమాచారం. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఆయన రేపు ఢిల్లీ బయలుదేరి వెళ్ళనున్నారు. ప్రధానంగా ఎమ్మెల్సీ అభ్యర్థులతో పాటు మరికొంతమంది అభ్యర్థుల అంశంతో పాటు మరికొన్ని కీలక ప్రభుత్వానికి సంబంధించిన కీలక అంశాలపైన కూడా చర్చించే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, రీసెంట్ గా జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యం, ఈ అన్నిటిపైన కూడా చర్చించే అవకాశం ఉంది. కానీ ప్రధానంగా మాత్రం ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారుకు సంబంధించి మాత్రం ప్రధానంగా రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఉండే అవకాశం ఉంది. రేపు ఎల్లుండి కూడా ముఖ్యమంత్రి ఢిల్లీలోనే ఉండనున్నారు. సర్తాజ్. థ్యాంక్ యూ వాసుదేవ్.